జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్పర్సన్ దావా వసంత సురేష్, కౌన్సిలర్, సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంతవరకు ఏది ఇస్తుందో రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎన్డీసీ చెప్తారు కదా కథ. ఆ ఎన్డీఎస్ ఏదో ఇది మంత్రి గారు ఏది ఇస్తుందో 6 నెలలు నిద్రపో ఇప్పుడు లేచి ఇది ఎల్లినో ప్రాబ్లం మమ్మల్ని చేయమంటావు. ఈ మాత్రం తెలియదా జీవన్ రెడ్డి కంటే ఏమన్నట్టే? నాకు తెలియదా, నీకు తెలియదా? తెలియదు నాకా నీకా? మొన్న మెట్పిల్ల కామెంట్ చేస్తుండటనమ్మా, జీవన్ రెడ్డి తెలియదా ఎల్లినో ప్రభావంతో ఇది అయిందని చెప్పని. ఇక్కడ నేను ఎంటైర్ యువర్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధం లేకుండా కేవలం నీటి ప్రవాహం 93.5 మీటర్ లెవెల్కి వచ్చినప్పుడు ఏది ఇచ్చిందో కన్నపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎగువకు తరలించడానికి ఏమైనా ఆంక్షలు పెట్టిందా? అది దయచేసి ఉంటే చెప్పరా నాయన, మా పొరపాటు అయితే సరి చేసుకుంటాం. కానీ తెలంగాణ రైతాంగాన్ని ఏదైతుందో ఈ విధంగా ఏదైతుందో కక్షపూరితంగా శిక్షించమని చెప్పండి. వాళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్టే మీకు నిపుణులు చెప్పింది కాబట్టి తెలుపుదామని చెప్పిన ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళ ఈ కరువు కూడా ఏదైతుందో నేను 4 దశాబ్దాల కాలం చూస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాలంలో కరువు ఉన్నాయనే 2004కి పూర్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా నేను కరువు చూసినా. మళ్ళీ ఇప్పుడు కరువు కనబడుతుందంటే మళ్ళీ రేవంత్ భూమి లేని నిరుపేదలకు ఏదైతున్నదో వాళ్లకు సంవత్సరాలు 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పండి. జాబ్ కార్డు కలిగిన వారికి అందరికీ ఏదో రకంగా ప్రభుత్వం బాధ్యతాయుతంగా మీరు నిర్ణయాలు తీసుకోండి. రేవంత్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకోండి. మీరు రాహుల్ గాంధీని అక్కడ అరెస్ట్ చేసిన కాబట్టి మేము రాహుల్ గాంధీ మెప్పు పొందాలి కాబట్టి మేము మొత్తం అందరం పోలీస్ బందోబస్తుని ధర్నా చేస్తామని చెప్పంటే మా రైతుల కోసం కూడా మాకు అవకాశాలు ఇవ్వండి నాయన. మీరు చేయండి. వీళ్ళ పిల్లలకి ఏదైతే ఆ నీటి పేపర్ లీక్ కావడమో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇవాళ కేటీఆర్ గారు ఏదైతున్నదో ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఈ సో సెంటిమెంటల్, ఆయన బర్త్డే సెలబ్రేషన్ కూడా పక్కన పెట్టుకొని రేపు ధర్నా చేస్తున్నారు. కేటీఆర్ గారు ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఏదైతుందో ఢిల్లీలో ఏదైతుందో నీట్ ఎగ్జామ్ లీకేజ్ పట్ల ఏదైతుందో ఆడ ఢిల్లీ పోలీస్ ఏదైతే కర్కశంగా ప్రవర్తించిందో అమానుషంగా ఆడపిల్లలను చూడకుండా ఏదైతుందో వాళ్ళు ప్రవర్తించిందో దానికి నిరసనగా ఏదైతుందో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా రద్దు చేసుకుని ఏదైతుందో రేపు ఇందిరా పార్క్ వద్ద ఆయన ఒక 20 ధర్నా చేస్తుందని చెప్పండి. దిస్ ఈజ్ ద థింకింగ్ ఆఫ్ ఏ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ ఏదైతుందో లక్ష్మీ నరసింహ గుప్తా అని చెప్పని వారు ఇక్కడ రాష్ట్రంలో ఏదైతుందో వివిధ రాజకీయ పార్టీలు ఈ నీటి తరలింపు వినియోగానికి సంబంధించి వీళ్ళ అంశాన్ని లేవనెత్తుతున్నారు. వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అని చెప్పానంటే రాకేష్ తొత్తేజా ఆయన అభిప్రాయం చాలా క్లియర్గా క్లారిటీతో చెప్పిండన్న. మీరు రాకేష్ తొత్తేజా ఏం చెప్పిండంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ది ఎన్డీఎస్ఏస్ మ్యాండేట్ డస్ నాట్ cover the planning of projects or the operational decision of where and for what utilization water is to be drawn. Inka decisions regarding water allocation for irrigation or drinking water during drought conditions are policy matters for the concerned state governments. So మీరు ఏ ఎన్డీఎస్ఏ బైబిల్గా భావిస్తున్నారో మరి ఎన్డీఎస్ఏ సభ్యుడే చెప్తున్నాడు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రత్యేక పరిస్థితులలో డ్రౌట్ కండిషన్స్లలో వారు నిర్ణయం తీసుకునేది అవుతుందో దాన్ని
వాడుకునే అవకాశాన్ని వినియోగించుకోవచ్చు అని చెప్పని స్పష్టంగా పేర్కొంటాం. అసలు ఇంత తీవ్ర కరువు అని చెప్పంటూ నేను ఇవాళ ఈ ఎల్నినో అనేది ఇవాళ పుట్టుకొచ్చింది కాదా. ఇవాళ నిన్న ఆయన లక్ష్మణ్ గారు మంత్రి ఏమో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒకవైపు తెలంగాణ రాష్ట్రమంతా ఎల్నినో ప్రభావంతో కరువుతో తల్లడిల్లుతుంటే దాన్ని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి ఆలోచన చేయకుండా ఇంతవరకు ఏదైతుందో రాజకీయ కోణంతో అంటే వాస్తవంగా ఇవాళ ఎల్నినో అనేటువంటి ఒక ఈ ప్రభావం ఏదైతుందో ఇది అకస్మాత్తుగా తెర మీదకి వచ్చింది కాదు. ఇది ఫర్ లాస్ట్ 8 months ఇట్ ఈస్ ఇన్ డిస్కషన్. ఈ ఎల్నినో రాబోతుంది, తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దీని ప్రభావం దేశమంతా ఉండబోతుంది, దాన్ని ఏ విధంగా అధిగమించాలనో వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా చర్యలు చేపట్టాలని చెప్పని వాతావరణ నిపుణులు కూడా సూచన చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతున్నదో వీళ్ళు ఈ దుర్భిక్ష పరిస్థితిని మనం అధిగమించడానికి వాళ్ళు ఏదైతే మనకు ప్రాణహిత నదీ జలాలు వీళ్ళ మొత్తం రాష్ట్రమంతా ఎక్కడ నీరు లేకున్నా ప్రాణహిత నదిలో మాత్రం ఏదైతుందో మనకు నదీ ప్రవాహం మనకు కుట్టొచ్చినట్టు కనబడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు కేసీఆర్ గారు వీళ్ళు ఎంత కరువు వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రం రైతాంగం ప్రజానికి ఇబ్బంది పడకూడదు అని చెప్పని వీళ్ళ మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడం జరిగింది. అంటే వాస్తవంగా మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఏదైతే ఉందో వీళ్ళ మనకి ఎల్నినో వచ్చింది కదా, ఇప్పుడు దాని అవసరం తెలిసి వస్తుంది. అదర్వైజ్ ఏదైతుందో మన కడెం ప్రాజెక్ట్ నీళ్లు, ఎస్ఆర్ఎస్పి నీళ్లు ఎల్లంపల్లికి వెళ్ళి మనం ఎగువకు తరలించుకునే అవకాశం ఉన్నది. ఒకవేళ ఎస్ఆర్ఎస్పి ఓవర్ఫ్లో అవుతే వరద కాలువతో కూడా మనం నీరు వాడుకునే అవకాశం ఉంది. తెలంగాణలో నువ్వు వాడ ఖండిస్తున్నప్పుడు ఇక్కడ నీ పాలన కొనసాగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎవరి పాలన కొనసాగుతుంది? రాహుల్ గాంధీ గారి పాలన కొనసాగుతుంది. మరి ఇక్కడ ఏదైతే ఇవాళ బుద్ధి చెప్తావో చెప్పవే. దీని లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే మంత్రి గారు ఇది ఇట్స్ నేషనల్ హైవే అంబేద్కర్ చౌరస్తా పోలీస్ బందోబస్తు మధ్య గంట సేపు ధర్నా చేసిండే. పోలీస్ బందోబస్తు పెట్టుకొని ధర్నా చేస్తాడు ఎవడన్నా? పోలీస్ బందోబస్తు పెట్టుకొని గంట సేపు ధర్నా చేసిండు లక్ష్మణ్ కుమార్ గారు. మరి అదే మేము ఒక రైతు బిడ్డగా ఏదైతుందో ఇవాళ రైతు సంఘీభావం తెలిపి ఆ వరదకాలు నీరు విడుదల చేయాలని చెప్పని మేము అభిప్రాయం వ్యక్తం చేయడానికి పోతే నన్ను రోడ్డు తీర్చుకపోతారే. పోలీసు వ్యవస్థకు ఏదైతుందో నీకో నీతి మాకో నీతానే, లక్ష్మణ్ గారికో నీతి, జీవన్రెడ్డికో నీతా? లక్ష్మణ్ కుమార్ గారికో నీతి, జీవన్రెడ్డికో నీత అని చెప్పంటు నేను. లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో ఆయన ధర్నా చేస్తే ఆయన గంట సేపు బందోబస్తు పెట్టి ఎవరు ఆటంకం కలిగించొద్దు. మంత్రి గారు ధర్నా చేస్తున్నారు, ఎవరు ఆటంకం కలిగించొద్దు, మీరు పక్కదారులు చూసుకోండి. మరి ఒక రైతు బిడ్డగా ఏదైతుందో మేము 10 మంది రైతులమే, మేము హరిచరణ ఉన్నట్టు అందరం ఉంటే మేము చెప్పంటున్నాను నేను. మా ప్రవీణ్ ఉండే మేము ఏదైతుందో ఒక ఈయన మార్కెట్ చైర్మన్ ఈజ్ మిసెస్ వాస్. మీరు సంఘీభావం తెలుపుతుంటే నడి రోడ్డు ఈడ్చుకపోతారు ఎక్కడైనా? నీతి అనేది నీకోటి మాకోటానే. సరే ఇప్పటికైనా మేము ఏమంటాం, సరే మమ్మల్ని ఈడ్చుకపోయిందా, మాకేం పెద్ద మేము దాన్ని మేము ఇబ్బందిగా భావిస్తలేం. మేము రైతుల కొరకు ఏదైతుందో ఏ కష్టమైనా పడడానికి సిద్ధం. రైతు సంక్షేమం కొరకు మేము ఈ ఇబ్బందులు పడడానికని సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మేము ఒకటే అప్పీల్ రేవంత్ రెడ్డి గారికి, నువ్వు భేషజాలకు పోకు.
ఇలా కేసీఆర్ గారి పట్ల ఇంకేమైనా కోపం ఈర్ష్యా ద్వేషాలు ఉన్నట్టయితే ఎలక్షన్లు చూసుకుందాం, నువ్వేందో నీ బలం ఏందో బీఆర్ఎస్ పార్టీ బలం ఏందో. నువ్వు ముందైతే ఏదైతే ఉందో ఆ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీకు నీటిని ఏదైతే ఎగువ లిఫ్ట్ చేసే చర్యలు చేపట్టు. నువ్వు ఎందుకని మంచి దిగువలో కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయి. ఈ కాఫర్ డ్యామ్ నిర్మాణం కాస్ట్ ఏదైతే ఉందో మ్యాక్సిమం 10 కోట్లు అవుతాయా. కాఫర్ డ్యామ్ దిగువ నిర్మాణం చేస్తే, ఎందుకంటే కాలం ఇది ఒక నెలతో అయిపోయేది కాదు కదనే, రేపు నీటి ప్రవాహం ఇంకా కూడా తగ్గచ్చు. కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఎంత వస్తే అంత ఒడిసి పట్టుకొని మనం ఎగువ తలెత్తుకునే అవకాశం ఉంటుంది. 10 కోట్లు అయినా కొన్ని మనమైన సంతోషం కోసం ఏదైతుందో ఆ మెస్సీతో ఫుట్బాల్ ఆడటానికి 100 కోట్లు ఖర్చు పెట్టిండా. రేవంత్ రెడ్డి ఏదైతుందో ఆయన మనవని కోరిక ఏదైతుందో మెస్సీతో ఫుట్బాల్ ఆడాలని చెప్పని ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టిన సింగరేణికి సంబంధించిన కార్మికుల సొమ్ము. రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర రైతాంగం హితం కొరకు ఏదైతుందో ఒక 10 కోట్లు వెచ్చించలేవా. త్రాగునీటి అవసరాలని చెప్పి అంటున్నాను నేను, విద్యుత్ అవసరాలని చెప్పి అంటున్నాం. దయచేసి ఏదైతుందో ఎన్డిఎస్ఏ సా అనేది ఏదైతుందో కేవలం సాకు మాత్రమే. ఎన్డిఎస్ఏ ఎప్పుడు కూడా ఏదైతున్నదో మీకు మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ మరమ్మతు చేపట్టిన తర్వాత బ్యారేజ్ వినియోగించుకోమని చెప్పి. బట్ కన్నెపల్లి పంప్ హౌస్ నీకు నీటిని తరలించడానికి వరకు ఏదైతుందో 93.5 మీటర్ ప్రవాహం ఉన్నట్టుగా వాడుకోవద్దని మొత్తం ఎంటర్ రిపోర్ట్లో ఇక్కడ చెప్పాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నది రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ రెడ్డిని, ఎక్కడైనా ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఏదైతుందో నీటిని ఎగువకు లిఫ్ట్ చేసే అవకాశం ఉంటే లిఫ్ట్ చేయొద్దని ఇక్కడ పేర్కొంటే చూపెట్టరు ఆయన, మరి తప్పైందని చెప్పని చెప్పలేసుకుంటాం. మనం నిన్న రాత్రి ఎలక్ట్రామీటర్లు గమనించమని చెప్పండి. కాదు అంటే కింద ఒక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయి. మేడిగడ్డ బ్యారేజ్కు ఎగువన ఇప్పుడు మన కన్నెపల్లి నుండి మేడిగడ్డ మధ్య ఇట్ ఈస్ అబౌట్ 18 కిలోమీటర్స్. కన్నెపల్లి నుండి మేడిగడ్డ మధ్య ఇట్ ఈస్ అబౌట్ 18 కిలోమీటర్స్. నువ్వు మేడిగడ్డ వరకు పోకుండా కన్నెపల్లి దిగువన ఏదైతుందో 1 కిలోమీటర్ దిగువన, 2 కిలోమీటర్ దిగువన టెక్నికల్ ఫీజిబిలిటీ ఉన్నకి ఎక్కడ ఉంటే అక్కడ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయి. ఒక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఎంత ప్రవాహం వచ్చినా దాన్ని మనం నిలుపుదల చేసుకొని పైకి ఎత్తిపోసుకోవచ్చు. నీ ఆలోచన ఏదైతుందో ఇవాళ నువ్వు ఒక అంటే నిర్మాణాత్మకంగా లేకపోవడంతో ఏదైతుందో ఇవాళ ఏమైపోయిందనంటే సాగునీరుగా తాగటం నీళ్ళు లేవు. హైదరాబాద్ నగరం మీద ఖాళీ అయితే కనబడుతుంది అంటూ హైదరాబాద్ ఖాళీ అయితే కనబడుతుంది. కానీ కడెం ప్రాజెక్టు కానీ నీటి లభ్యత పొందలేనప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ ప్రాణహిత నది జలాలను వినియోగించుకోవాలి అనే ఒక భావనతోనే అన్నాడు కేసీఆర్ గారు దూరదృష్టితో వీళ్ళు మేడిగడ్డగా అన్నారం సుందిల బ్యారేజ్ నిర్మాణం చేసింది. సరే, అన్ఫార్చునేట్ మేడిగడ్డ 2 పియర్స్ కృంగిపోయినాయి. కారణం ఏదైనా కానీ ఏదైతుందో దాన్ని మరమ్మతు చేసుకోవటం అదే ప్రభుత్వం అయినా బాధ్యత. ఇవాళ జరిగినటువంటి ఒక పరిణామాలు అది ఏ పరిస్థితుల్లో అది కృంగిపోయింది అనేది ఒక అంశం, దాన్ని మీరు పరిశీలించండి. బట్ ఎట్ ది సేమ్ టైం దాని రెస్టరేషన్ కూడా ఏదైతుందో ఆవశ్యకత. దురదృష్టం ఏంటంటే ఇలా రాష్ట్రంలో మనకు 23 నవంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో ఏదైతుందో రేవంత్ రెడ్డి ఈ మేడిగడ్డ పియర్స్ కృంగిపోవడానికి ఒక రాజకీయ కోణంతో దాన్ని ఏ విధంగా కేసీఆర్ గారిపై ఒక కుట్రపూరితంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణమే లోపం ఇష్టమని చెప్పని ఒక ప్రచారం చేయడానికి దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసింది తప్ప దాన్ని ఏ విధంగా మరమ్మతు చేయాలి, ఏమైనా సిపిఐఎస్ ఉన్నట్టయితే 2024లోనే గ్రౌటింగ్ చేశారు. మన మిగిలిన సమస్యలను మేడిగడ్డ బ్యారేజీని వినియోగించుకునే అవకాశం లేదు. బికాస్ ఆఫ్ ది నెగ్లిజెన్స్ ఆఫ్ ది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గట్ట ఏదైతే ఉందో దాన్ని మరమ్మతు చేసి ఉన్నట్టయితే సంవత్సర కాలంలో మరమ్మతు అయిపోతుండని.
రేవంత్ రెడ్డి నిజంగానే రాష్ట్ర హితం కాంక్షించేవాడైతే నువ్వు తుమ్మడి ఎటు వద్ద బ్యారేజీ నిర్మాణం చేస్తా అని చెప్పన్నావు, దాన్ని వదిలేసినావు. తుమ్మడి ఎటు వద్ద బ్యారేజీ నిర్మాణం చేస్తావు అని చెప్పని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. బట్ తుమ్మడి ఎటు వద్ద బ్యారేజీ నిర్మాణం దాన్ని ఊసే లేదు. పోనీ కనీసం మేడిగడ్డ బ్యారేజీ మరమ్మత అంటే ఇది మరమ్మతు చేస్తే కేసీఆర్కి ఎట్లా పేరు వస్తుందో అని ఒక కుట్రపూరితంగా ఏదైతుందో, ఒక ఈర్ష్యా ద్వేషాలతోని కేసీఆర్ గారి పట్ల ఈర్ష్యా ద్వేషాలతో ఏదైతుందో దాన్ని మరమ్మతు చేపట్టలేదు. సరే, ఆల్ రైట్. ఇవాళ ఏదైనా కానీ ఏదైతుందో ఈ పరిస్థితులలో, అత్యవసర పరిస్థితులలో మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధం లేకుండా వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఏదైతుందో 93.5 మీటర్ లెవెల్తో ప్రవాహం ఉన్నట్టయితే 93.5 మీటర్ లెవెల్ దీర్ఘకాలిక పంట సన్నడ్లు చెప్పి ఇలా రైతులు ఏదైతుందో ఎక్కడగా కూడా చూసిండే అని చెప్పడం పాపం అందరు అమాయకులు, ఇన్క్లూడింగ్ మీ ఆల్సో ఐమ్ టెల్లింగ్. సన్నడ్లు నారు పోసుకుంటే సగం కూడా నాటైతట్లేదమ్మా, సగం కూడా నాటైతట్లేదు. మీకు తిప్పనపేట ముప్పాలం చెరుకింది పోతే సగం నాటలేవమ్మా అని చెప్పంటున్నా. మీరు ఏడికైనా పోండి, తిరిగింది లేదు, చూసింది లేదు. యాగాలు మంచిదే చేయండి, కానీ కేవలం యాగాలే కాదు కదా. ఇప్పుడు మనకు సాంకేతికంగా నీరు పొందే అవకాశం ఉండగా దాన్ని మనం వినియోగించుకోకుండా నువ్వేదైతుందో మరి నేను యాగం చేస్తా అంటే నువ్వు యాగం కాదు, దేవుడే చెప్తున్నాడు ఆ పంప్ ఆన్ చేయరా నీళ్ళు వస్తాయని చెప్పని. దేవుడే చెప్తుండే ఆ పంప్ ఆన్ చేయరా నీళ్ళు వస్తాయని చెప్పని. ఒక చిన్న విషయం మనం అందరు తెలిసిందే, ఏదైనా బ్యారేజ్ నిర్మాణం చేస్తున్నప్పుడు ఒక పాయకెళ్ళి నీటి ఇంకో పాయకు తరలింప చేయాలని చెప్పంటే మనం ఏం చేస్తాం, ఇసుక బస్తాలతో రింగ్ బండేస్తాం. ఇది మీ చిన్న కాంట్రాక్టర్ అని చెప్పంటాను నేను. ఎవరమైనా ఏదైతుందో ఒక వంతెన నిర్మాణం చేస్తే నీటిని పక్కకు తప్పించడానికి ఏదైతుందో రింగ్ బండేస్తాం. ఇవాళ ఏదైతుందో మనకి కన్నెపల్లి దగ్గర ఇవాళ 20,000 క్యూసెక్ వస్తుంది. 20,000 క్యూసెక్ అంటే ఇది 44 మీటర్ల పైన ఉన్నది. ఇవాళ 20,000 క్యూసెక్ నిపుణులు ఇలా శ్యామ్ ప్రసాద్ రెడ్డి అండ్ హిస్ టీమ్ వాళ్ళందరూ కూడా పేర్కొన్నారే. వాళ్ళందరూ కూడా పేర్కొన్నారు మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి 93.5 మీటర్ లెవెల్లో ప్రవాహం ఉంటే మీరు అన్నారంకు సుందీలకు మీరు బ్యారేజ్ సేఫ్ లెవెల్ ఇప్పుడు బ్యారేజ్ సేఫ్ లెవెల్ గమనించుకుంటే ఏదైతుందో మీరు ఎత్తిపోయొచ్చు అని చెప్పి వెదిర శ్రీరామ్ గారే, తెలంగాణ బిడ్డ వెదిర శ్రీరామ్ గారు ఇలా మహారాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతుందో సాగునీటి రంగంలో ఆయన సలహాదారుడుగా ఉన్నాడు. సరే, కొన్ని అంశాలలో ఏదైతుందో ఆయన భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినా కానీ ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎగువకు తరలించడానికి ఏదైతుందో మనకు అవకాశం ఉంది, దాన్ని వినియోగించుకోవాలని చెప్పని కూడా వారు కూడా పేర్కొన్నారని చెప్పండి. ఈ మధ్య మీరు గమనిస్తున్న జీ టీవీలో శాస్త్రి గారు అని చెప్పాను, ఒక రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్, ఆయన కూడా పేర్కొంటుండు. ఆయన కూడా బ్యారేజీ నిర్మాణము దాని నిర్వహణలో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిండు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎగువకు ఎత్తిపోయొచ్చు అని చెప్పి వారు కూడా పేర్కొన్నారని చెప్పంటారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి ఆ ఎన్డీఎస్ఏ అని ఒకటి సాకు. ఇవాళ ఎన్డీఎస్ఏ ఏదైతే సాకు చూపెట్టిండో ఇవాళ ఆ ఎన్డీఎస్ఏ సభ్యుడు ఇవాళ ఫార్చునేట్లీ ఆ ఎన్డీఎస్ఏ సభ్యుడు మీకు ఇచ్చిన పేపర్ అదే అని చెప్పంటున్నాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యుడు ఎవరైతుందో ఈ రాకేష్ తొతేజా ఎన్డీఎస్ఏ సభ్యుడు.